అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పాతకడప చెరువు దగ్గర 450 పైచిలకు ఎకరాల స్థలం. ఈ పాతకడప చెరువును గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అన్యాక్రాంతం అవుతూ ఉంది. మరి ఎందుకు అన్యాక్రాంతం అవుతుందంటే పాత డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు మత్స్యకారుల ఆఫీస్ అంటే ఏడీ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఆ ఏడీ ఆఫీస్లో నుంచి గేట్ ఓపెన్ చేసుకొని రాత్రింబవళ్ళు దగ్గర 400 నుంచి 500 టిప్పర్లు దోలారు. మరి నిన్న పాతకడప ప్రజలు ఇక్కడ చెరువు కమిటీ చైర్మన్ అందరూ కలిసి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చాలా గొడవ చేసి ఎంఆర్ఓ వాళ్ళు దాన్ని సీజ్ చేయడం జరిగింది. మేము చాలా ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం, ఈ సర్వే చేయాలా, బౌండరీస్ ఫిక్స్ చేయాలా. ఎందుకంటే ఈ చెరువు కింద దగ్గర 3500 నుంచి 4000 ఎకరాలు సాగులో ఉంది. అటువంటి దాన్ని అన్యాక్రాంతం చేసి అసలు దానికి బదులుగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పెద్ద ఆర్డర్ ఉంది. ఇక్కడ బఫర్ జోను 75 మీటర్స్ వరకు ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఎవరిదైనా పొరపాటున ఉన్నా కూడా వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవాల్సిందే తప్ప ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అటువంటి ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేసి గత ప్రభుత్వంలో ఒక వెంచర్ వేశారు. వెంచర్ వేసినప్పుడు పాతకడప ప్రజలతో మేము చాలా పోరాటాలు చేశాం. ఆ కేసీ కెనాల్కు బ్రిడ్జ్ కూడా కట్టారు. అంటే ప్రభుత్వాలు ఉంటే, రాజకీయ ఒత్తిళ్ళుంటే ఏమైనా చేయొచ్చు అనే దృక్పథంతో మరి ఏ పార్టీ అయినా ఈ విధంగా ప్రవర్తించడం దారుణం. కలెక్టర్ గారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, తప్పకుండా ఈ సీజ్ చేసిన వెహికల్స్ ఎక్కడి నుంచి మరి గ్రావెల్ తోలారు, అక్కడ సీనరేజ్ కట్టారా, వాళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయా, ఇక్కడ పర్మిషన్స్ లేకోకుండా ఏ విధంగా మత్స్యకార అధికారులు వాళ్ళకు ప్రోత్సహించినారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రేపు కలెక్టర్ను కూడా కలుస్తూ ఉన్నాం, తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ను విజ్ఞప్తి చేస్తాం. ఇది పట్టా ల్యాండ్ ఉన్నా ఏదున్నా యాజ్ పర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఇది బఫర్ జోన్ 75 మీటర్స్ వరకు ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు. వాళ్ళకు తెలుసో తెల్దో, మరి వాళ్ళు చదువుకున్నారో లేదో, వాళ్ళకి ఏమైనా ముడుపులు పుట్టాయో మాకు అర్థం కావడం లేదు. కానీ ఈ విధమైన లేదంటే మమ్మల్ని అడిగితే మేము ఆర్డర్ కూడా పంపిస్తాం. ఈ బఫర్ జోన్లో ఈ విధంగా చెరువులో మట్టి దోలి, గ్రావెల్ దోలి ఈ విధంగా ఆక్యుపై చేస్తానంటే యంత్రాంగం ఏమి చేస్తుందని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మత్స్యకార ఏడీని కానీ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను కానీ దీని మీద తగు చర్య తీసుకోవాలని కూడా కలెక్టర్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే వాటర్ ల్యాండ్ ఇప్పుడు చెరువు ఉంది, చెరువు దీన్ని ఎఫ్టీఎల్ నుంచి ఒక 75 మీటర్స్ వరకు బఫర్ జోన్ అంటారు. దాంట్లో ఈ కెనాల్స్ పోతున్నాయి. కెనాల్స్ ప్రైమరీ కెనాల్, సెకండరీ కెనాల్, మైనర్ కెనాల్స్ ఉంటాయి. ప్రైమరీ కెనాల్కి అయితే 75 మీటర్స్ ఉంటుంది, సెకండరీ కెనాల్ అయితే 25 మీటర్స్ ఉంటుంది. ఈ విధమైన మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఈ విధంగా ఈ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కాబట్టి మనమందరం సుభిక్షంగా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం కడప నగరం చిన్నపాటి వర్షం వస్తే ఏ విధంగా మునిగిపోతుందో మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే అప్పటి పాలకులు వాళ్ళకు ఒత్తాసు బలికి, రాజకీయ నాయకులు వాళ్ళకు ఒత్తాసు బలికి వాళ్ళు ఇచ్చే చిల్లర కక్కుర్తుబడి ఇప్పుడు అన్ని కెనాళ్ళు, కాలువలు, కుంటలు అన్నీ బూట్ చేశారు. కాబట్టి కడపంతా చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు కానీ, రాజకీయ నాయకులు, పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఆలోచించండి. తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తే ప్రజలు హర్షిస్తారని తప్ప మరి ప్రజలతో ఓట్లు తీసుకున్నారు. ఓట్లు తీసుకున్న మీరు ప్రజల మన్ననలను పొందాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంటే పూర్వము ఇది కేసీ కెనాలు ఎక్కడి నుంచో టైల్ పాండ్, ఈ టైల్ పాండ్లో తీసుకున్నప్పుడు వాళ్ళది కొద్దిగా ఉండొచ్చు, ఎక్స్టెంట్ ఉండొచ్చు. దాంట్లో భాగంగా పక్కన కేసీ కెనాల్ ఉకాయపల్లకు పోయే మెయిన్ కెనాల్ ఒకటి పోతా ఉంది. ఆ మెయిన్ కెనాల్ ఒకటి పోతా ఉంది, పక్కన ఇక్కడ పెద్ద చెరువు ఉంది. ఈ రెండు మధ్యలో చెరువు పక్కనే బఫర్ జోన్ అంటే 75 మీటర్స్ ఆక్యుపై చేస్తుంది. ఆ 75 మీటర్స్లో ఎటువంటి అన్యాక్రాంతం చేయకూడదు, ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ అది. మరి ఈ అధికారులు ఏ విధంగా చేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళు తిలోదికం చేస్తున్నారో రూల్స్ను కూడా మాకు అర్థం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.